హలో అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. నేను సివిల్ ఇంజినీర్ బై ప్రొఫెషన్ అండ్ డూయింగ్ దిస్ డిజిటల్ బిజినెస్ పార్ట్ టైమ్. సో, మాకు ఈ బిజినెస్‌లో చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. అట్‌లీస్ట్ డేలో 8-10 లీడ్స్ అన్నా అప్రోచ్ అవుతున్నారు. చాలా మందికుండే కామన్ క్వెషన్స్ కానివ్వండి, డౌట్స్ కానీ ఉన్నాయి. సో, ఈరోజు వాటిని క్లారిఫై చేయడానికి నేను అండ్ మా బిజినెస్ పార్ట్నర్ రూప వచ్చాము. సో, మా మాటల్లో ఈరోజు 2 క్వెషన్స్ ఆర్ 2 డౌట్స్ క్లారిఫై చేద్దామనుకుంటున్నాము. సో, థాంక్ యూ రూప. అడగగానే వచ్చినందుకు. థాంక్ యూ సో మై మచ్. మై ఆ! ప్లెజర్ షర్మిల. సో, ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. ఎలా అంటే నాకొచ్చే లీడ్స్‌లో చాలా మందికి వచ్చే కామన్ క్వెషన్ ఏంటంటే, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకొచ్చే డౌటు హౌ డు వి మేడ్ మనీ ఇన్ దిస్ బిజినెస్ అని. ఇద్ ఎలా అంటే పర్ డే అనా, పర్ వీక్ అనా, పర్ మంత్ అనా ఇలా ఎర్న్ ఎలా అవును. చేయొచ్చు అనేది చాలా ఒక కామన్ క్వెషన్ అయిపోయింది ఈ మధ్య. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై రూప? యాహ్! షూర్ షర్మిల. సో, అందరికీ నమస్కారం. నేను రూప. నేను హైదరాబాద్, ఇండియాలో ఉంటాను. సో, నేనొక స్టే ఎట్ హోమ్ మామ్‌ని అండ్ ఈ బిజినెస్‌ని పాస్ట్ 1½ ఇయర్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను. సో, మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ చాలా వరకు నాకు గూడా వస్తున్నాయి ఈ క్వెషన్ అనేది. ఇవాళ క్వెషన్ గూడా చాలా బావుంది. ఏంటంటే ఈ బిజినెస్‌లో ఎలా మీరు ఎర్న్ చేస్తున్నారు? అంటే జనరల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో. సో, అంటే వాళ్ళకొచ్చే క్వెషన్స్‌లలో ఫస్ట్ ఏంటంటే మేము చెప్పడం ఏంటంటే ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి. కాకపోతే అవి మేము సెల్ చెయ్యం. సెల్ చేయకుంటే మీరు ఎలా వస్తది కమిషన్ అని అడుగుతారు. సో, దానికి మా ఆన్సర్ ఏంటంటే యాక్చువల్‌గా ఇందులో చాలా మంది ఏంటంటే ఆన్‌లైన్‌లో ఎర్న్ ఎలా చేయాలని చూస్తూ ఉంటారు. సో, మేమిక్కడ చేసేదేంటంటే ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఆ ప్రొడక్ట్స్‌ని మేము మా పర్సనల్ యూజ్ కానీ, లేకపోతే హౌస్ హోల్డ్ థింగ్స్‌కి యూజ్ చేసుకుంటాము. సో, అలా అది బయట ఎక్కడ అమ్మము. ఎందుకంటే అది కంపెనీ హ్మ్. అది ఈ రూల్ మన పర్సనల్ యూజ్‌కే యూజ్ యెస్. చేసుకుంటామన్నట్లు. యాహ్! పాలిసీ. సో, పాలిసీ అండ్ పర్సనల్ యూజ్‌కి యూజ్ చేస్తాము. ఇది ఎలా సెల్ అనేది చెయ్యము బయట. సో, నెక్స్ట్ వచ్చేసి వన్స్ మాకు లీడ్స్ వస్తున్నారు కదా! ఆ లీడ్స్ మా యాడ్స్ ద్వారా వాళ్ళు చూసి ఈ బిజినెస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏంటంటే సైన్ అప్ అవ్వాలి. మా వెబ్‌సైట్‌లో. సైన్ అప్ అయిన తర్వాత వాళ్ళు వెబినార్ చూసి వాళ్ళకు ఓకే అయితే నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళిపోతారన్నట్లు. నెక్స్ట్ ప్రాసెస్ ఎళ్ళిపోయి $149 యూఎస్‌డి డాలర్స్ పే చేసేసి వాళ్ళకి ఒక 3 అవర్స్ వీడియోస్ ఒస్తాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ ప్యాకేజెస్ ఉంటాయి ఇందులో. వాళ్ళకు నచ్చిన విధంగా ప్రొడక్ట్ ప్యాకేజ్ తీసుకుంటే ఆహ్, తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్ ప్యాకేజ్ నుంచి మాకు కమిషన్స్ అనేది వస్తాయి అన్నట్లు. సో, అలా ఈ బిజినెస్‌లో మేము ఎర్న్ చేస్తామన్నట్లు. ఇది మంత్లీ బేసిస్‌గా అంటే మీరు ఏ ఎక్కువ బిజినెస్ మీద స్పెండ్ చేసి మీరు చేయగలిగితే డైలీ బేసిస్ లాగా వస్తాయి కొంతమందికి అది మేము చెప్పలేమండి. మీరు చేసుకునే దాన్ని బట్టే ఈ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఆహ్, ఇది చాలా మంది అడుగుతారు. ఇది మంత్లీ మాకెంతిస్తారు? మాకు ఆహ్, ఏ ఏంటి మా సాలరీ బేస్డా ఏంటి అని అడుగుతారు. ఇది సాలరీ లాగా కాదండి. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. సో, ఈ బిజినెస్‌లో మీరు ఎంత చేసుకుంటే అంత ఎర్న్ చేయగలుగుతారు. ఇది నేను చెప్పే ఆన్సర్ షర్మిల. సో, యాహ్! యాహ్! ఆసమ్ రూప. హ్మ్. నిజంగానే. యాహ్! ఇప్పుడు అవును. ఎలా అయిపోయిందంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్‌లీగా. ఇది యాహ్! అందరికి ఈజీగా అర్థం అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అవును. హ్మ్. ఇవాళ యాహ్! ఎలా అయిపోయిందంటే ఈ బిజినెస్‌లో మనం ఎలా మనీ ఎర్న్ చేస్తాము అనేది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. క్వెషన్ మార్క్. అవును. ఏదన్నా ఒక పోస్ట్ గాని ఇలా ఎర్న్ చేస్తాము అన్న ఒక లింక్ పంపిస్తే హ్మ్. నిజమేనా? ఇంత ఎర్న్ చేస్తారా? ఒకసారి ఆ! వచ్చి ఫస్ట్ స్టెప్ తీసుకుంటే గాని తెలీదు. తీసుకొని అవును. అలాగని డైరెక్ట్ అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ లేదు. బిఫోర్ ఇన్వెస్ట్‌మెంట్ మనం ఒక 30 డేస్ ట్రయల్ పీరియడ్ కూడా ఆఫర్ ట్రయల్ పీరియడ్ చేస్తున్నాము. ఉంది. అవును. యాహ్! హ్మ్. అగైన్ రూపా చెప్పినట్టండి ఇది ఒక సింపుల్ డిజిటల్ సిస్టము.
స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము అండ్ సిస్టమ్ ఫాలో చేస్తాము. మన బిజినెస్‌లో ఏదైతే మనం ట్రైనింగ్‌లో నేర్చుకుంటామో, సిస్టమ్‌ని ఫాలో చేస్తామో, అదే మన బిజినెస్‌లో అప్లై చేస్తాము. అలానే మనకి కమిషన్ ఎర్న్ చేయొచ్చనమాట. ఈ బిజినెస్‌లో ఎలాంటి షార్ట్ కట్స్ లేవండి. ఎలాంటి స్ట్రెస్ లేదు. ప్రాసెస్‌ని ఫాలో చేస్తే చాలు. స్లోగా అయినా సరే స్టడీ ఇన్‌కమ్ అనేది కంపల్సరీ వస్తుంది. థాంక్ యాహ్! యూ రూపా. యాహ్! అండ్ వన్ మోర్ యాహ్! క్వెషన్ షర్మిల. యాహ్! మనకు జనరల్‌గా వచ్చే ఎంక్వైరీస్‌లో ఏంటంటే చాలామంది హ్మ్. ఏంటంటే ఒక రియల్ రీజన్ పీపుల్ ఫెయిల్ ఇన్ దిస్ బిజినెస్ అండ్ హౌ యూ కెన్ అవాయిడ్ ఇట్. ఇది కూడా చాలామంది అంటే పీపుల్ ఫెయిల్ అవుతారు కొంతమంది డిజిటల్ ఓకే. బిజినెస్‌లో. యాహ్! ఎందుకంటే ఒక మిస్‌కన్సెప్షన్ పెట్టుకుంటారు వాళ్ళు. అంటే డిజిటల్ బిజినెస్ యాహ్! అనగానే ఇది క్విక్ రిచ్ స్కీమ్ అని, లేదు అంటే ఆహ్, అనదర్ అంటే వేరే ఆన్‌లైన్ బిజినెస్ అని అలా అనుకుంటారు. దానికి మీరిచ్చే రీజన్ ఏంటి? మీ యాహ్! ఆన్సర్. డెఫినైట్‌లీ రూపా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే చాలా మంది ఈ డిజిటల్ బిజినెస్‌లో ఫెయిల్ అవుతున్నారంటే బిజినెస్ వర్కౌట్ అవ్వటం లేదు అనే అసల ఇష్యూనే కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక 3 మంత్స్, 6 మంత్స్, ఒక 1 అవర్ రన్ చేశాక మాకేమీ కనబడట్లేదు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని హాఫ్ వేలో బిజినెస్‌ని రన్ చేయడం అనేది ఆపేస్తారు. కన్సిస్టెన్సీగా ఉండండి. ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పుడు మా కమ్యూనిటీలో మోర్ థాన్ 2,00,000 పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎంతెంత సక్సెస్ చూస్తున్నారో, ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది 30 డేస్ ట్రయల్ పీరియడ్‌లో క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళు ఎర్న్ చేయగలిగింది మీరెందుకు చేయలేరు? ఇప్పుడు ఏదైనా సరే ఒక ముద్ద నోట్లోకెళ్ళాలి అంటే కొంచెమన్నా కష్టపడాల్సొచ్చిద్ది. కుక్ చేసుకోవాలి, అంతా అరేంజ్ చేసుకోవాలి, తినాలి. ఏది కూడా ఒట్టిగా రాదండి. మీరు జాయిన్ చేశారు. మాకేమీ ఆహ్, ఇన్‌కమ్ రావట్లేదు, కమిషన్స్ రావట్లేదంటే దానికి తగ్గట్టు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారా? ఏదో డైలీ పోస్ట్ చేయడం కాదండి. ఎఫర్ట్స్ అనేది కావాలి. ప్రాపర్ ఎఫర్ట్స్ అనేదనమాట. సో, అలా ప్రాపర్ ఎఫర్ట్స్ కానీ, కన్సిస్టెన్సీ గానీ, హార్డ్ వర్క్ చేస్తే ఫాస్ట్‌గా రిజల్ట్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఏదైనా కూడా లైక్ క్విక్ రిచ్ స్కీమ్ కాదు. ఒక ఒక రోజులో జరిగిపోయే సక్సెస్ కాదండి ఇది. స్లోగా అయినా సరే ఒక స్టడీ ప్రాసెస్ అనేది ఇందులో సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ అవాయిడ్ చేయాలంటే చాలా సింపుల్ థింగ్స్ చాలు. డైలీ స్మాల్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ మెంటర్స్ ఏదైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ చూసారు అంటే, వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే మీకు చెప్తారు. సో, అవును. అట్‌లీస్ట్ అది ఫాలో అయినా చాలు. కోచబుల్‌గా అవును. మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఉండాలి. అండ్ అవును. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్‌ని ట్రస్ట్ చేసేయాలి. అట్‌లీస్ట్ డేలో 2 అవర్స్ అన్నా టైమ్ ఇవ్వాలి. టైమ్ ఈ ఇవ్వాలి. బిజినెస్ అవును. అనేది డెఫినెట్‌గా రూపా. లైక్ ఈ బిజినెస్ అనేది కామన్ పీపుల్ కోసం లైక్ మీలాగా స్టే ఎట్ హోమ్ మామ్స్ కావండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ యాహ్! అంటే ఆ! ఏదో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారంటే టైమ్ ఫ్రీడమ్ కోసం. టైమ్ ఫ్రీడమ్ కోసం. అవును. ఎవ్రీ టైమ్ మనీ కోసం కాదిది. టైమ్ కోసం. టైమ్ పిల్లలతో మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నామా, వాళ్ళకి మన టైమ్ ఇస్తున్నామా అనేదే ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్. అవును. అది మీకు ఈ బిజినెస్‌లో 200% దొరుకుతుంది. ఓకే. పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. మిస్టేక్స్‌తోనే ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారు. నేర్చుకోవాలి అన్న విల్లింగ్‌నెస్ ఉండాలి. విల్లింగ్‌నెస్ ఉంటది. కమిటెడ్‌గా ఉండాలి. అవును. యాహ్! యాహ్! దట్ ఈస్ ఎనఫ్. యాహ్! దట్ ఈస్ మై యాహ్! ఆన్సర్ రూపా. యాహ్! చాలా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మా షర్మిల. అవును. హ్మ్. చాలామందేంటంటే జాయిన్ అది స్టెప్ తీసుకుంటారు. తీసుకున్నాక ఏంటంటే మాకు రిజల్ట్స్ రావట్లేదు. రావట్లేదు. మేము చెయ్యలేము అని అనుకుంటారు గానీ, మీరు హ్మ్. అలా చెయ్యొద్దు. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. మీరు పెడితేనే మనకు ఇందులో ఎందులోనైనా రిజల్ట్స్ అనేది ఎగ్జాక్ట్‌లీ. వస్తాయి. ఓవర్ నైట్‌లో మేము రిచ్ అవ్వాలని, లేదు ఓవర్ నైట్‌లో మాకు రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇది బిజినెస్ సూట్ అవ్వదు. మీకు అదే. నేర్చుకోవాలి. మనకు టైమ్ ఫ్రీడమ్ కావాలి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు ఎర్నింగ్స్ కూడా ఉండాలి అనుకుంటే
ఈ బిజినెస్ వాళ్ళకి సెట్ అవుతుంది. ప్లస్ డైలీ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే చాలు. మీ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం వల్ల మీకు ఈ బిజినెస్ ఇందులో సక్సెస్ అవుతారు. లేదు మేము అలా చేయలేము అని అనుకుంటే మీరు చేయలేరు. యాహ్! యాహ్! హాయ్ పద్మ. హాయ్ పద్మ. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పద్మ. యాహ్! మీరు మీ ఎక్స్‌పీరియన్స్ గాని, మీ థాట్స్ గాని షేర్ చేస్తారా? మన ఎవరైతే లీడ్స్ అప్రోచ్ అవుతున్నారో వాళ్ళ క్వెషన్స్‌కి. సో ఎలాంటి క్వెషన్స్ షర్మిల? లైక్ ఈ బిజినెస్ లో ఎలా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నాకు ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది కనిపించట్లేదు. రైట్. యా. సో గ్రేట్, బోత్ ఆర్ గ్రేట్ క్వశ్చన్స్. సో అందరికీ నమస్కారం అండి. నేను పద్మ కృప, ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. అండ్ నేను ఐటీలో క్వాలిటీ కన్సల్టింగ్ చేస్తాను అండ్ ఈ బిజినెస్ కూడా బిల్డ్ చేస్తున్నాను. సో సాధారణంగా చాలామంది మనము ఒక స్టేజ్ వస్తారు కదా, $149 కట్టమని చెప్పినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి వస్తాయి. మీకు ఎంత సక్సెస్ వచ్చింది, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు. సో కరెక్టే, మనము ఆన్సర్ చేయొచ్చు, కానీ ఒకటి ఎవరైనా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఈ బిజినెస్ అందరికీ ఒకేలాగా పనిచేస్తుందా అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో దానిపైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీ సక్సెస్ తెలుసుకొని నేను బిజినెస్ జాయిన్ అవ్వాలి అంటే అది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. సో అందుకే మేము అలాంటి ఎగ్జాంపుల్స్ యూజువలీ ఇవ్వము, కానీ టెస్టిమోనియల్స్ చాలా మందిని షేర్ చేస్తాం. సో ఎంత ఎర్న్ చేస్తున్నాము అనేది కరెక్ట్ క్వశ్చన్ కాదు, కానీ మీరు సక్సెస్ అనేది ఎంత పొందుతున్నారు అని అడిగితే మీకు కరెక్ట్గా ఆన్సర్ దొరకచ్చు. ఎందుకంటే సపోజ్ మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు అనుకోండి, మెకానికల్ ఇంజనీర్. సో వేరే మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారా ఈ బిజినెస్లో? అలాగంటే మీకు 100 ఎగ్జాంపుల్స్ మేము ఇవ్వచ్చు. లేకపోతే నేను డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాను, నాలాంటి బిజీ డాక్టర్స్ ఈ బిజినెస్ చేయగలరా? సో అలాంటప్పుడు కోర్స్ చాలామంది డాక్టర్స్, నర్సెస్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళ ఫుల్ టైం ప్రొఫెషన్స్ని వదులుకొని ఈ బిజినెస్ నుంచి ఎర్న్ చేస్తున్నారు. సో అలాంటి టెస్టిమోనియల్స్ మేము చాలా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ బిజినెస్ అండ్ ఇది ఒక ఫ్లెక్సిబుల్ బిజినెస్ అని మేము ఎప్పుడు కూడా బల్లగుద్ది చెప్తాం. సో మీరు ఫుల్ టైం జాబ్ చేస్తున్నా కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి ఒక 2 hours కానీ 3 hours కానీ మీ ఇష్టం, మీకు ఎంత త్వరగా సక్సెస్ కావాలి అది మీ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ సిస్టమ్ ఒకటే, అందరికీ మెంటర్స్ ఒకరే. ఎందుకంటే మెంటర్స్ కూడా ఇదే ట్రైనింగ్ సిస్టంలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో ఎవరెవరు మీకు మెంటర్ చేస్తారో వాళ్ళు కూడా సిస్టమ్ నుంచి ఏం నేర్చుకున్నారో ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు మెంటర్షిప్ అనేది ఇస్తారు. సో మీరు ఆ గైడెన్స్ తీసుకొని ఆ ట్రైనింగ్ నుంచి మీరు ఎంత నేర్చుకొని అది అప్లై చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను చెప్తాను షర్మిల. ఎవరైనా నన్ను ఇలా క్వశ్చన్ అడిగితే మెయిన్గా నేను ఫస్ట్ టెస్టిమోనియల్స్ అనేవి షేర్ చేస్తాను అండ్ వాళ్ళకి చెప్తాను మీరు ఎంత టైం అన్నా కావాల్సి తీసుకోండి, టెస్టిమోనియల్స్ వినండి, టెస్టిమోనియల్స్ చూడండి అండ్ వీడియోస్ కావలిస్తే వేరే వీడియోస్ కూడా పంపిస్తాను. సో అలాంటి వీడియోస్ చూస్తూ మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ హౌ ఐ రెస్పాండ్. యా, ఆసమ్ పద్మ. చాలా ప్రతి ఒక్క బిజినెస్ పార్ట్నర్ కి డిఫరెంట్ స్టెప్ ఉంటుంది. ఒక లీడ్ ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఈ బిజినెస్ ని వాళ్ళ స్టెప్స్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అండ్ మీది కూడా టెస్టిమోనియల్స్ షేర్ చేయడం అనేది, కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ షేర్ చేయడం అనేది రియల్ గా ఆసమ్ అండి. సో యా,
మీ డౌట్స్ క్లియర్ చేశామనుకుంటున్నాము. ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ క్వెషన్స్ అడుగుతున్నారో. అండ్ థాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారో. అండ్ చూడండి, ఎవరి పేజ్‌లోకైనా సరే, ఎవరి ఈ లింక్ త్రూ వెళ్లి వీడియోస్ చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. కనెక్ట్ అవ్వండి. యాహ్! ఇవండి ఈ రోజుది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ. థాంక్ యూ రూప. థాంక్ యూ పద్మ. బాయ్. బాయ్.